హలో స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లావణ్య. ఈరోజు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ధర్మం అనే పదం వినగానే మనకు ఆచారాలు, పూజలు, సాంప్రదాయాలు గుర్తుకొస్తాయి కదా. కానీ ధర్మం అంటే అంతకంటే పెద్దది. అది మన జీవన విధానం, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనం ఇతరులతో ఎలా వ్యవహరిస్తారన్నదే నిజమైన ధర్మం. మన పురాణాలు, గ్రంథాలు కూడా ఇదే చెబుతున్నాయి. భగవద్గీతలో స్వధర్మం గురించి చెప్పబడింది. ఇది కేవలం యుద్ధ రంగంలో మాత్రమే కాదు, మన ప్రతిరోజు జీవితంలో కూడా వర్తిస్తుంది. మన ధర్మం, మన విలువల గురించి ఒక అద్భుత సందేశంతో మన ముందుకు రాబోతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భరత్నంద స్వామి గురూజీ గారు. నమస్కారం అండి భరత్నంద స్వామి గురూజీ గారు. నమస్తే అండి గురూజీ గారు. ధర్మం అంటే పూజలేనా లేక మన ప్రవర్తన అంటారా? ధర్మం అంటే మన యొక్క ఆచార విధానాలు, మన యొక్క జీవన విధానం ఏంటి. ధర్మం అంటే ధర్మంలో పూజలు అనేది ఒక భాగం అండి. పూజా విధానం ఏంటంటే మనిషి యొక్క మనస్తృప్తి పొందడం కోసం, మనిషి భగవంతుణ్ణి చేరుకోవడం కోసం, మనిషి భగవంతుణ్ణి ద్వారా తృప్తి పొందడం కోసం మాత్రం పూజ అనే ఒక విధానం అదంతే. కానీ ధర్మం అనేది ఏంటంటే ప్రతి మనిషి ప్రకృతితో మమేకం అవుతూ జీవన విధానాన్ని ధర్మం అంటారు. గురూజీ గారు అంటే మన ధర్మాన్ని కాపాడేది ఎవరంటారు? అసలు ప్రభుత్వమా లేదా మనమే అంటారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా స్వతంత్ర టీవీ వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలండి. మా ఓం భారత్ శక్తిపీఠం తరపు నుంచి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రేమాశలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి ప్రశ్న. అసలు ధర్మాన్ని మనుషులు రక్షించాలా, ప్రభుత్వం రక్షించాలా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజంగా ధర్మాన్ని రక్షించవలసిన ప్రభుత్వం కాదండి. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం రక్షించాలి తప్ప ధర్మాన్ని మనుషించాలి. ఉదాహరణకి ఎక్కడైనా ఒక దేవాలయాన్ని పడగొడుతున్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఎందుకు పడగొడుతున్నారు? పడగొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటి? సరే, అది ప్రతి ఒక్కరు గమనించాలి, గమనించి అడ్డుకోవాలి, అడగాలి. అక్కడ అధర్మం జరుగుతున్నప్పుడు ధర్మం కోసం ప్రశ్నించాలి, అడగాలి. ప్రభుత్వం ఎందుకు కదా? ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, కానీ మనిషిగా మనం చేయాలి. ప్రభుత్వం పని కాదే కాదండి. గురూజీ గారు అంటే స్వేచ్ఛ ఉన్నప్పుడు బాధ్యత అవసరం అని అంటారు, లేదని అనుకోవచ్చు అంటారా? బాధ్యత లేని మనిషి అసలు ఈ భూమి మీద బ్రతకడం అసలు అనవసరం. గురూజీ గారు మీ వాయిస్ క్లారిటీగా లేదండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి గురూజీ గారు. లేదు, సిగ్నల్ ఇప్పుడు చాలా బాగుంది, మీ వాయిస్ నాకు చాలా బాగా వినిపిస్తుంది. ఓకే, కంటిన్యూ గురూజీ గారు, చెప్పండి గురూజీ గారు. అలాగమ్మా, సిగ్నల్ లేకపోతే నేనే లేచిపోతాను కదమ్మా. మీ వాయిస్ నాకు చాలా బాగా వినిపిస్తుంది. ఓకే ఓకే గురూజీ గారు చెప్పండి. గురూజీ గారు మన సంస్కృతి మర్చిపోతే మన గుర్తింపు ఏమవుతుందంటారు? సమాజంలో ఈ రోజులలో సంస్కృతి అనేది కూడా ఎక్కువగా మనం చూస్తున్న కాలంలో అయితే సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎవరు పాటించట్లేదు. దాని గురించి మీరేమంటారు? మీరు రెండు ప్రశ్నలు అడిగారమ్మా. ఆ రెండు ప్రశ్నలకి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరేమన్నారు? మన సంస్కృతి మనం మర్చిపోతే మనకేమవుతుంది. రెండోది మన ఆచారాలను మనం మర్చిపోతే మనకేమవుతుంది అన్నారు. నిజమే, ఇది ప్రశ్న. మనం మర్చిపోతే ఏమవుతుంది అనేది ముందు తెలుసుకుందాం. మీరు గమనించండి, ఏవైతే క్రైస్తవ దేశాలు కానీ, లేదు ఆయా దేశాలైనటువంటి ఆయా సంస్కృతులు కలిగినటువంటి దేశాలు కానీ, ఈవేళ మత మార్పిడి వ్యాప్తం ఎక్కువ జరగడం వలన అవేమి ఏ మతాన్ని వ్యాప్తి చెందిస్తున్నారో, ఏ మతం పాటించినటువంటి దేశం వాళ్ళు ఆ యొక్క సంస్కృతిని ఆచరించలేని చేయడలా ఈవేళ కొన్ని ఇస్లామిక్ స్టేట్లుగా మారిపోతున్నాయి.
సో మన యొక్క ఆచారాలను ఆచరించకపోవడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా దేశం విభజన అవుతుందండి. ఫస్ట్ దేశ విభజన ఎప్పుడైతే అయిందో ధర్మ విభజన కూడా అవుతుందండి. దేశము ధర్మము ఎప్పుడైతే నాశనం అవుతుందో ఆ యొక్క మనిషి జీవన విధానం కూడా మారిపోతుందండి. జీవన విధానం ఎప్పుడైతే మారిపోతుందో తన యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉంటాయండి. ఉదాహరణకి మన హిందూ ధర్మం తీసుకున్నాం అనుకోండి. హిందూ ధర్మంలో పసుపు అనేది ప్రతి శుభకార్యాలకు వాడుతామండి. కానీ దేనికి వాడుతాం? పసుపు అనేది అక్కడ శుభం అని మనం ఆధ్యాత్మికంగా భక్తి పరంగా మనం అనుకుంటున్నాం. కానీ దాన్ని సైన్స్ పరంగా మనం ఆలోచిస్తే ఏమవుతుంది? యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని రానివ్వకుండా అడ్డుకుంటుంది యాంటీబయాటిక్ లాగా. సో ఇవే కాదండి. ఉదాహరణకి మన స్త్రీలు ఎవరైతే ఉంటారో జడ వేసుకోవడం, ముడి వేసుకోవడం వల్ల ఏమవుతుంది? చిక వేసుకోవడం వల్ల మన మెదడులో చిన్న మెదడు ఏదైతే ఉంటుందో చిన్న మెదడు యాక్టివ్ అవుతుందండి. సో మనం జడ వేసుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నాం, ఏమవుతుంది? మనకి ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, జ్ఞానము అనేది కోల్పోతుంది. మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతి దాని వెనక సైన్స్ ఉందండి. సో కాబట్టి సంస్కృతి నాశనం అయిపోతే ఈ దేశము, ఈ ధర్మము నాశనం అవుతుంది. సాంప్రదాయాలు నాశనం అయిపోతే ఆ యొక్క ఛాతి మనుగడ అనేది ఉంటుందండి. ఈవేళ మీరు కొన్ని దేశాలు చూసుకోండి, ఆయా దేశాల్లో ఈవేళ కొన్ని సంస్కృతులు, కొన్ని ఆచారాలు లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క జీవన విధానం ఏమైంది? అస్తవ్యస్తంలో పడిగా కాదు, వాళ్ళకి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి కూడా అయిందండి. చెప్పండి గురుజీ గారు. చెప్పండి. అంతేనమ్మా, అంతే అంతే. గురుజీ గారు, అంటే మనం నిజాయితీ లేకుండా నేను ఆగిపోతున్నాను అనుకోండి, నేను ఆగిపోతున్నప్పుడు మీరు వెంటనే ప్రశ్న అయ్యింది. నేను ఆగిపోతున్నప్పుడు వెంటనే ప్రశ్న అయ్యింది. గురుజీ గారు, అంటే నిజాయితీ లేకుండా ధర్మం ఉంటుందంటారా? 100% నిజాయితీతో కూడుకుంటేనే ధర్మం అండి. మీరు ఉదాహరణకి కృతయుగం తీసుకోండి. యుగాలు 4 ఉంటాయి. 4 యుగంలో కృతయుగం ఏదైతే ఉందో కృతయుగం అంతా కూడా న్యాయంతోనే ముడిపడి ధర్మం నడిచిందండి. మాట మీద ధర్మం నడిచిందండి. ఒక మాట ఈ వేళ ఇచ్చారంటే దానికి ఏ కాగితాలు కానీ ఏ వస్తువులు కానీ మార్పిడి ఉండేది కాదండి. సో కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి మనం. ధర్మం అంటే మాటతోనే నడుస్తుందండి ఖచ్చితంగా. గురుజీ గారు, అంటే ఇప్పుడున్న కాలంలో కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు కావచ్చు సాంప్రదాయాలను కూడా ఎంతవరకు పాటిస్తున్నారు? చాలా తక్కువగా తగ్గినట్టుగా తెలుస్తుంది. సాంప్రదాయాలు పూర్తిగా అనేది వెనుకబడినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న ఆడపిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? 100% చెప్తున్నానమ్మా. ఆడపిల్లలు అనే వాళ్ళు ఖచ్చితంగా గడ వేసుకోవాలి. ఆడపిల్లలు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి. జడ ఎందుకు వేసుకోవాలి నాకు చెప్పాను. గాజులు ఎందుకు వేసుకోవాలంటే భక్తి పరంగా గాజులు వేసుకో ఒక స్త్రీ, ఒక అమ్మలో కనిపిస్తుంది. అదే సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే ఏమవుతుంది? గాజులు వేసుకోవడం వల్ల నరాల యొక్క బలహీనత అనేది ఉండదు. ఆ నరాల యొక్క కరెక్ట్ ఫంక్షనింగ్ అవుతుంది. దానివల్ల పిల్లలకు పుట్టలేని సమస్యలు రావు. అలాగే కాళ్ళు మెట్టులు కూడా అంతే. కాళ్ళు మెట్టులు ఎందుకు పంపిస్తామంటే గర్భసంచి ఏదైతే ఉందో ఆ గర్భసంచికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం. సో అట్లనే మంగళసూత్రం అనేది ఎందుకు వేస్తాం? పలానా స్త్రీ పలానా భర్త ఉన్నాడని ఒక సర్టిఫికేట్. ఈ వేళ ఏవైతే యొక్క ఆచారాల్లో కొన్ని భాగాలు ఉన్నాయో, కొన్ని విధి విధానాలను పాటించకపోవడం వల్లే రకరకాలైనటువంటి మానసిక స్పర్ధలు కానీ, భార్య భర్తల మధ్యన కానీ, లేదు కుటుంబంలో కానీ వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? అఫైర్స్ ఏవైతే ఉంటాయో, ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వీటికి దారి తీస్తున్నాయి. ఖచ్చితంగా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి స్త్రీ తన శరీరానికి కాదండి, తన ఆ ఇల్లాలు ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంటికి ఖచ్చితంగా మామిడి కొమ్మలు కట్టడం, లేదనుకుంటే గుమ్మానికి పసుపు రాయటం, లేదనుకుంటే భర్త తిన్న తర్వాత తినటం, భర్తకి విలువలిచ్చి కూర్చోవటం, భర్త వచ్చినంత వరకు ఈ ఏవైతే యొక్క సంస్కారమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో, ఈ సంస్కారమైన సంస్కృతి సాంప్రదాయాలు ఏ ఇళ్ళైతే పెళ్లికి కానటువంటి స్త్రీ ఎవరైతే ఆచరిస్తారో తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం,
చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువు మాత్రమే చూడాలి. అసలు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రేమ ఎందుకు వస్తుంది? ప్రేమ ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి? చదువుకునే వయసులో ప్రేమకి చదువుకి సంబంధం ఏముంది? నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళు తిని తినక నిన్ను పట్టణాలకు పంపిస్తే నువ్వేదో ఉత్తరిస్తావని చెప్పి నువ్వు అక్కడ చదువు మీద కాకుండా మిగతా వ్యవహారాల మీద పెడితే నీ తల్లిదండ్రులకి నువ్వేం విలువిచ్చినట్టు? కాబట్టి ఒక్కసారి ఏదైతే యొక్క భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా లోకం ఏదైతే ఉందో, మహిళలందరికీ అమ్మ మీరందరూ కూడా మనకు అమ్మలతో సమానం. కాబట్టి మీకు చేతులతో మొక్కుతున్నాం, దయచేసి మన సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా ఏ స్త్రీ ఎంతో ఉంటుందో ఆ స్త్రీని మనకు మగవాళ్ళ కన్నెత్తి కూడా చూడండి. ఎందుకని నువ్వు జడ వేసుకొని చీర కట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరికైనా అమ్మా అని అనిపిస్తుంది. నువ్వు జడ విరబూసుకొని చిద్దీలు మిద్దీలు వేసుకొని నదుటికి బొట్టు లేకుండా నదుటికి పసుపు లేకుండా వెళ్తే, మెడలో మంగళసూత్రం లేకుండా వెళ్తే, మనం వేసుకునే వస్త్రాలు బట్టి ఏ మగాడికైనా కూడా ఉప్పు కారం తిన్నటువంటి ఎలాంటి మంచి వాడికైనా కూడా చెడు ఉద్దేశం వస్తుంది, చెడు ఆలోచన వస్తుంది. కాబట్టి అందుకే పూర్వం రోజుల్లో మన యొక్క ఆడపిల్లల్ని చాలా సంస్కారవంతంగా సాంప్రదాయబద్ధంగా పెంచేవారు. ఈవేళ అలా పెరగట్లేదు కాబట్టి ప్రతి ఇంట్లో ఆడపిల్లతో సమస్య వచ్చింది. అందులో భాగమే లవ్ జిహాద్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఇది విషయం. గురుజీ గారు, అంటే వరల్డ్ ఏమో ఫాస్ట్గా పరిగెడుతుంది, మరి ఇప్పుడున్న జనరేషన్ ఏమో ఫాస్ట్గానే ఉన్నారు. అంటే సాంప్రదాయాల్ని పాటించకపోవడం అనేది కూడా, అంటే వీళ్ళున్న జనరేషన్ బట్టి ముందుకెళ్తున్నారు. అంటే ఈ సాంప్రదాయాలు ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి? వీటి పట్ల తల్లిదండ్రులు ఎలాంటి, అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నేర్పించాల్సిన అవసరం ఎంత ఉందంటారు? 100కి 100% ఉందమ్మా. ఉదాహరణకి చెప్తా, మీరు ఫాస్ట్ జనరేషన్ అంటున్నారే, ఏంటి ఫాస్ట్ జనరేషన్? ఒక మొబైల్ ఫోన్ 6వ తరగతి చదువుకున్న అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఒక అన్నదమ్ముని ప్రేమిస్తుంది. ఇది రియల్ లైవ్ ని పట్టుకున్న కేసు. ఇది మా వరకు వచ్చినటువంటి కేసు. ఎక్కడ మనం ఫాస్ట్ అని చెప్పి పరిగెడుతున్నాం, ఫాస్ట్ అని చెప్పి మనకి అనవసరమైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తిని మనం శరీరాన్ని పాలు చేసుకుంటున్నాం. ఎక్కడ ఫాస్ట్ అని చెప్పి మనం నిద్ర ఆహారాలు మానేసి సంపద ముఖ్యమైన కూడా సంపదను వృధాగా ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ ఫాస్ట్ మనం భ్రమలో బతుకుతున్నాం. ఫాస్ట్ యుగం కాదండి, ఒక భ్రమలో బతుకుతున్నాం అంతే. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఈవేళ మీరు ఎక్కడైనా రిసార్ట్లు చూసుకోండి. రిసార్ట్లు ఏ పేరుతో పెడుతున్నారు? అవి మామూలుగా సాధ తీయడానికి లేకపోతే ఆనందం పొందడానికి ఈ ఉద్దేశంతో పెడుతున్నారు. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు అది కాకుండా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. కానీ అక్కడ రిసార్ట్స్ అనేది కూడా ఏ మోడల్లో ఉన్నాయండి? పూర్వం రోజుల్లో ఏదైతే మన యొక్క పూర్వీకులు పాక గుడిసెల్లో నివసించేవారో అవే పాక గుడిసెలు వేస్తున్నారండి. మరి ఇది సంస్కృతి సాంప్రదాయాల్లో ఆచారం కాదంటారా? మీరు ఇదే కాదండి, ఇప్పుడు ఏదైతే మన యొక్క పూర్వీకులు ఎలా జీవించేవారో తినే ఆహారం, ఏదైతే మనం ఫెర్టిలైజర్స్ అంటే పురుగు మందులు కొట్టకుండా తినే ఆహారం ద్వారా మనకి ఎటువంటి అనారోగ్యం రాదండి. మట్టి పాత్రలో లేకపోతే కొంచె పాత్రలో ఇలాంటి పాత్రలలో తినడం ద్వారా మనకి ఎటువంటి క్యాన్సర్ రాదండి. మన రాబోయే రోజులు ఈ పాటిస్తేనే మనిషి జీవన విధానం ఉంటుంది, మనిషి జీవన మనుగడ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ని కానీ దూరం చేయకపోతే, పూర్వ రోజుల్లో మన యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా జీవించకపోతే మనిషి జీవితం కూడా మనిషి జీవనం అనేది ఉండదు. అందుకే పూర్వ రోజులు ప్రతి నది, ప్రతి నీటి ప్రవాహాన్ని పూజించేవారు, ప్రతి చెట్టును పూజించేవారు, ప్రతి రాయిని పూజించేవారు. ఎందుకని? ఆ చెట్టు ద్వారా మనిషి గాలి వస్తే, ఆక్సిజన్ వస్తే మనిషి బతుకుతాడు. ఆ రాయితో మనిషి ఇల్లు కట్టుకుంటాడు. నీరు లేకపోతే పశువు పక్షి నువ్వు తినే తిండి కూడా పంట పండించాలి, నీరు ఉండాలి. కాబట్టి మరి ప్రతిది కూడా హిందుత్వంతో ఆధారపడి ఉంది, హిందుత్వానికి అనుకూలంగా ఉంది. అందుకే హిందుత్వం అనేది ఒక మతం కాదు. హిందుత్వం అనేది ఈ యొక్క ధర్మాన్ని ఎవరు సృష్టించలేదు. ప్రకృతి ఆవిర్భవించినప్పుడే హిందుత్వం ఆవిర్భవించింది. అందుకే ప్రకృతితో హిందువు మమేకంగా జీవిస్తాడు. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలంటే ఆచారాలు ఆచరించాలి. అలాగైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలా ఆచరించినప్పుడు మనిషి ఆనందంగా ఉంటాడు.
కాబట్టి ఖచ్చితంగా ఆచారాలు ఆచరిస్తేనే భవిష్యత్తు, హిందూ ధర్మాన్ని ఆచరిస్తేనే భవిష్యత్తు. ఇది నేను చెప్పట్లేదండి, మిగతా దేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఈవేళ పరిశోధన చేసి చెప్తున్నటువంటి మాట నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. అదమ్మా గురూజీ గారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎక్కువగా మత మార్పిడులు అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్న ఈ నేపథ్యంలో కూడా జీవన విధానం, విలువలు, సంస్కృతి, మన గుర్తింపు, మన సాంప్రదాయం కూడా మట్టిలో కలిసిపోతుంది. అలాంటి వారికి మత మార్పిడి చేసుకునే వాళ్ళకి ఎలాంటి జీవన విధానం ఉంటుందని చెప్తారు? చూడండి, మత మార్పిడి చేసుకునే వాళ్ళ ఇళ్ళకి మీరు గమనించండి, ఇంటి ముందు కల్లాపు ఉండదు, వాళ్ళ యొక్క ఇంటి ముందు ముగ్గు ఉండదు, వాళ్ళ ఇంటి గడపలకు పసుపులు ఉండవు, వాళ్ళ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో అనేది తెలియదు. అదే విధంగా వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఎంతసేపు ఏదైతే ఆ దేవుడిని నమ్ముకోవాలి, ఆ దేవుడు తప్ప తల్లిదండ్రులు కూడా నాకు దేవుడు కాదు, నా కన్న పిల్లలు కూడా నాకు దేవుడు కాదు, నా కోల్య అతను ఒక్కడే నాకు దేవుడు, అతనే నాకు సర్వమైన ఒక భ్రమలో బతుకుతాడండి. ఆ భ్రమలో బ్రతకడం వల్ల ఏమవుతుంది, అది తప్ప మిగతా ఏ ప్రపంచం కూడా ప్రపంచం కాదు అన్న స్థితిలో ఉంటున్నారు. ఉదాహరణకి తీసుకుందాం, కొంతమంది జాతీయ జెండాని ఎగరవేది కానీ దేశంలో తింటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశంలో బ్రతుకుతారు. ఇంకొంతమంది జాతీయ గీతాన్ని కూడా అవలంబించడం. కానీ ఈ దేశంలో అన్ని కావాలి, ఫ్రీ 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 పథకాలు కావాలి, ఫ్రీగా అన్ని అనుభవించారు. అట్లాంటి వాళ్ళు మతం మార్చిన వాళ్ళు ఈ దేశానికి ఏముపయోగం, ఈ దేశానికి భారం. కాబట్టి వాళ్ళ కుటుంబ పరంగా చూసుకున్నా, వాళ్ళ వ్యక్తిగత పరంగా చూసుకున్నా, వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఈ దేశానికి ద్రోహులే. ఒక్కసారి మతం మారితే వారి యొక్క పేరు కూడా మారిపోతుంది. సర్టిఫికెట్లనేమో హిందూ అని ఉంటాయి, హిందూ ప్రకారంగా వాడు అన్ని అనుభవిస్తాడు, కానీ బయటికి మాత్రం మాది ఇస్లామిక్ మతం, మరి క్రిస్టియన్ మతం అని చెప్పుకుంటాడు. అంటే వాడు ఒక సర్టిఫికెట్ లో హిందూ అని పెట్టుకొని ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే రాబోయే రోజుల్లో దేశాన్ని ఏ విధంగా దోచుకుంటాడు. ఉదాహరణ మీరు గమనించండి, ఒక ముస్లిం చదువుకుంటే వాడు ఉగ్రవాది అవుతాడు, ఒక హిందువు చదువుకుంటే సెక్యులరిస్ట్ అవుతాడు. అవును గురూజీ గారు. ఒక క్రైస్తవుడు చదువుకుంటే మతోన్మాది అవుతాడు. మీరు గమనించండి, ఈవేళ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదులు చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏవైతున్నాయో, ఈ ఉగ్రవాదులందరూ కూడా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, ఎవరు ఇష్టమైన మీరు గమనించండి, డాక్టర్లు, ఇంజనీరింగ్ చదువుల వాళ్ళు అందరూ కూడా. కాబట్టి మతం మారితే ఈ దేశానికి ఖచ్చితంగా 2047 లోపు, నేను చెప్తున్నానండి, 2047 లోపు ఈ మత మార్పులు కానీ హరికెట్టకపోతే మన దేశం మళ్ళీ 11 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 11 రాష్ట్రాలు 11 దేశాలుగా విడిపోవడానికి రెడీగా ఉన్నాయి. అవి ఏంటని చెప్పి మనం ఆలోచిస్తే అస్సాం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, కలకత్తా, కేరళ, జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్. ఆల్రెడీ మీకు తెలుసు, మణిపూర్ లో మాకు ప్రత్యేకమైన క్రైస్తవ దర్శనం కావాలి. ఓకే గురూజీ గారు, మనకు తక్కువ టైం ఉన్నందువలన ఓకే గురూజీ గారు, చాలా చక్కటి విషయాలు అయితే మాకు తెలియజేశారు. మాకు మా ప్రేక్షకులకు కూడా చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేసినందుకు ధన్యవాదాలు గురూజీ గారు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భరత్నంద స్వామి గురించి మనకు చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురూజీ గారు. ఇది వాళ్ళ హలో స్వతంత్ర. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.